ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కాలింగ్పామ్ నుంచి వాటర్ ఫాల్ 18 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది వాటర్ ఫాల్, చింజై వాటర్ ఫాల్ అని. సో ఆ వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఆన్ ది వే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ లేక్ టైప్లో. కానీ ఎంటైర్ టోటల్గా ఫాగ్ అయితే మొదటి నుండి ఇదే కండిషన్. సో అక్కడికి వెళ్ళాక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చూపించి అక్కడితో ఈ కాలింగ్పామ్ ట్రిప్ అనేది ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్. This is the place from Kalimpong to Sinjai waterfall on the way. Beautiful scenery, beautiful location అయితే ఇక్కడ కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆగాను, మేఘాలు అలా వెళ్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. Sunset point. ఇంతకుముందు దీని ముందు చెక్ పోస్ట్ దగ్గర అయితే 200 రూపీస్ టికెట్ తీసుకున్నారు ఈ కొలాకామ్ ఈ ఏరియా వెళ్ళడానికి. సో ఇక్కడే మనం వాటర్ ఫాల్స్ అనేది మరొక 1 అవర్ జర్నీ అంట. సో డెన్స్ ఫారెస్ట్. సో వెళ్తున్నా ఆన్ ది వే. చూద్దాం. ఈ రెచ్ ల్యాండ్ ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ అని రాసి ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇది లావా నుంచి మనం కరెక్ట్ పేర్లు కూడా సరిగ్గా పలకలేకపోతున్నాం, ఆ విధంగా ఉన్నాయి పేర్లు కూడా. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ఇలాంటి రూట్లో అసలు రూట్ బాగోలేదు. సో ఈ రూట్లో అయితే వెళ్తున్నాం ఫర్ వాటర్ ఫాల్స్. ఇక్కడ మేఘాలు చూడండి, పైకి గాలి ఎలా లేస్తున్నాయి, స్లో మోషన్. లావా నుంచి కొలకామ్, కాలింగ్పామ్, లావా, కొలకామ్, పెడాంగ్. సో ఈ రూట్లో వెళ్తున్నాం. చాలా డెన్స్ ఫారెస్ట్ చూడొచ్చు. ఎప్పుడు పుట్టాయి చెట్లు చాలా స్ట్రాంగ్గా దట్టంగా ఉన్నాయి. నా లైఫ్లో one more adventure this place. So I never forget this kind of situation. Today I lot of struggle I faced, but still I enjoyed a lot because these views are just amazing. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు కొలాకామ్ వెళ్తున్నాం, ఆన్ ది వే టు కొలాకామ్. సో ఇది ఎక్కడ నుండి అంటే లావా సెంటర్ నుంచి కొలాకామ్ 14 కిలోమీటర్లు. ప్లేస్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత కష్టమైనా మర్చిపోవచ్చు, ఆ రేంజ్లో ఉంది. సో